ఉంటుంది, కొంతమంది పాడుతుంటారు కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. మలాకి గ్రంథములో రాయబడిన నీ మాటను ఆధారం చేసుకొని నీ దాసులు పడుతూ వచ్చిన పాట అర్థసహితముగా మేము పాడుకోగలుగుతూ వచ్చిన. అవును, నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అతని రెక్కల క్రింద మాకు ఆరోగ్యమున్నది. అతని రెక్కలతో మమ్మను కప్పును. యేసయ్యా నీకే స్తోత్రములు. ఆ నీతి సూర్యుడు ఒకరోజు ఉదయించబోతున్నాడు. కొలిమికి అగ్ని కాలినట్లు అనేకులు కాల్చబడబోతున్నారు. ఆ దినము చాలా సమీపముగా ఉన్నది అని పాటలో చరణాలు జ్ఞాపకము చేస్తున్నాయి. సిద్ధపడ్డావా? దాని కొరకే సిద్ధముగా ఉన్నావా? ప్రశ్నలు వేయబడుతూ ఆ 7 చరణాలు రాయబడుతూ వచ్చాయి. ఎంతమంది వాటిని అర్థం చేసుకుంటూ పాడుతూ వచ్చారో నాకు తెలియదు. ఈ చిట్ట చివరి దినాలలో మా కొరకై మీరు సిద్ధపరిచిన నీ మాటలు పాటలుగా నీ దాసులైన వారు ఆనాడు దాసుల భక్సింగ్ గారికి చక్కని జత పని వారిని మీరు అనుగ్రహించారు. ఎన్నో ఆత్మీయమైన తలాంతులు కలిగిన వారిని మీరు ఇచ్చారు. అందులో పాటలు కట్టేవారిని. ప్రభువా నీకే స్తుతులు స్తోత్రం. నీ ప్రేమను బట్టి, నీ మంచితనమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములయ్యా. మరి సమయంలో మరొకసారి నీ పాదములని చేరి రావటానికి కొరకాయ ప్రేమైన కుటుంబ పక్షంగా మీరు చేసిన మేళ్లతోటి మేము కూడా వారితో కలిసి ఆరాధించటానికి కొరకు మిమ్మల్ని ఘనపరచడం కొరకాయ తోడుకొని తెచ్చినందుకు నీకే స్తోత్రాలు. ఇంకా చాలామంది రాలేదు. వారు పనులలో ఒకవేళ ఉన్నట్లయితే వారితో మాట్లాడుతురే. చాలామంది మాకు వినబడుతుంది కదా, మేము వెళ్ళాల్సిన పని లేదులే అనుకుంటాం. బడిలోకి వెళ్ళకుండా బడిలో నుంచి వినబడుతున్నాయి అనుకుని ప్రక్కన కూర్చుంటే మేము బడిలో పాఠాలకు సంబంధించిన పరీక్ష రాయలేము. వ్రాసినా కూడా మాకు సర్టిఫికెట్ ఇవ్వరు. ఎందుకంటే స్కూల్లో అడ్మిట్ కావాలి. అలాగనే నీ సన్నిధికి రావాలి మేము. ఒకవేళ లెగవలేని బలహీనమైన పరిస్థితులలో ఎవరైనా మంచాల మీద ఉన్నట్లయితే అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే దర్శిస్తురండి. మీరేమైతే నాకు ఇస్తూ వచ్చారో నీ దగ్గర కనిపెట్టుకుంటూ ఉండగా వాటిని పంచుకోవటానికి నాకు సహాయం ఇచ్చేయండి. వందనములు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ కృపగల కర్మలకు అప్పగించుకుంటూ మా అందరి మీద మీ ఆత్మ వర్షమును, మీ ఆత్మ తాకుదలను, నీ ఆత్మ స్పర్శను కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీకు అప్పగిస్తూ నా ప్రభువును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన ఈ చక్కని సమయంలో దేవుని సన్నిధిలో ఇలాగ చేరి రావటం అనేది ఆయన మన ఎడల చూపిన ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత. గత 2 రోజుల క్రిందట జాగర్లమూడి నుండి బయలుదేరిన ఆటో ఏం జరిగిందో మీకు తెలుసు. సో దేవుడు మనలను, గ్రామములో ఉన్న అనేకులను దేవుడు ఆశ్చర్యకరముగా మరణం యొక్క వశములోకి పోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. ఆయా చిన్న చిన్న దెబ్బలతోటి దేవుడు వారిని విడిపిస్తున్నాడు. ఆ 18 మందిలో రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లు దర్శిస్తున్నప్పటికీ కూడా చెబుతున్నా కూడా వాళ్ళకి పట్టట్లేదు. అదే రోజు కనుక వారు రక్షణ మారు మనసు లేకుండా చనిపోతే ఈరోజు ఎక్కడుండేవాళ్ళు? ఆ భయంకరమైన పాతాళ సంబంధమైన నరక వేదనలో ఉండేవారు. అయితే అలాగ చనిపోవాలని కాదు, కానీ దేవుని యొక్క మంచితనం
మరొక అవకాశమును దేవుడు వారికి ఏం చేశాడు? ఇచ్చాడు. మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దానిని మనం ఏం చేసుకోవాలంటే దానిని సద్వినియోగం చేసుకోవాలి. మరలా మన జీవిత యాత్రలో ఆ 2 రోజులు ఏదో భయపడి దేవుని మందిరానికి వచ్చేసి ప్రభువా నన్ను కాపాడావు నీకు వందనాలని చెప్పేసి మళ్ళీ ఒక వారమైన తర్వాత మళ్ళా యథావిధిగా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయా విధములుగా వారి పరిస్థితులలో దేవుడు వారిని కాపాడుతూ రక్షిస్తూ వారి ప్రాణాపాయకరమైన పరిస్థితుల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. దానిని ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోతున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నీతి సూర్యుడు నీ మీద ఉదయించాడు. అతని కిరణములు నీకేమిస్తున్నాయి? ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అతని రెక్కలతో నిన్నేం చేస్తున్నాడు? కప్పుతూ ఉన్నాడు. అవును, నీకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, నీ బిడ్డలకు తెలియకుండా, నీ కలిగిన వారికి తెలియకుండా ఆయన అద్భుతమైన అదృశ్యమైన హస్తం అలాగ అడ్డుపడుతుందంతే. ప్రియమైన సంఘమా, జాగళ్ళమూడి గ్రామంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. ఒకవేళ ఈ మాటలు నీ దగ్గరికి వస్తున్నా కూడా ఇంకా సెల్ ఫోన్ చూసుకుంటూ, లేదా టీవీ సీరియల్ చూసుకుంటూ, లేదా టీవీలో సినిమా చూసుకుంటూనో, లేదా ఏ ఆట పాటలు చూసుకుంటూనో, ఒకవేళ పేకాట ఆడుకుంటూనో, ఒకవేళ కనుక మందు తాగుతూనో సమయాన్ని గడుపుతున్నావేమో. ప్రేమతోటి దేవుని సేవకుడిగా నా 2 చేతులు జోడించి నీకు చెబుతున్నాను, దేవుని మాటలను అలక్ష్యము చేసి దేవుని కోపమునకు బలి కావద్దు, దేవుని కోపమునకు గురి కావద్దని ప్రేమతో చెప్తున్నాను. ఎందుకు అంటే నా దినభాగం ఈరోజు కనుక రోజు సాయంకాలం నా దినభాగం ప్రస్తుతం నేను ప్రకటన గ్రంథములో ఉన్నాను. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో నేనున్నాను ఈరోజు. రండి, కోపం అంటే ఆ మాట నాకు గుర్తుకొస్తుంది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 15వ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే దేవుడు కనుక భవిష్యత్తులో జరిగించబోయే అనేకమైన విషయాలలో మరి ముఖ్యంగా ఆ 7 ఏండ్ల శ్రమల కాలములో చిట్ట చివరి గడియలను గురించి ఈ 15వ అధ్యాయములో జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. అన్నాడు, మొదటి వచనం చదువుతున్నాను. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తము. ఆ మాటలు గమనించాలి. చిట్టి చివరి తెగుళ్ళుతో పట్టుకున్నటువంటి యొక్క 7 దూతలను అక్కడ పద్మాసు ద్వీపములో యోహాను భక్తుడు ఆ తెరువబడిన పరలోక రాజ్యములో నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు అన్నమాట, వీటితో దేవుని కోపం ఏమైపోతుందంట? సమాప్తం. అవును, దేవుని కోపము సంపూర్తి చేయబడబోతున్నది ఆ చిట్ట చివరి తెగుళ్లతో. ఈ 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయం చిట్ట చివరి తెగుళ్లతో నింపబడినటువంటి యొక్క సన్నివేశములు ఉంటాయి. మీరు తర్వాత వాటిని చదువుకోండి. అయితే నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుని కోపము సమాప్తం కాబోతుంది ఒక రోజు. ఆ రోజు నుండి ఇక దేవుని కోపము కనబడదు. ఎందుకు ఆ కోపం వచ్చిన దానికి? ఎందుకంటే ఆయనకు కోపాన్ని ఏం చేశారు? వాళ్ళు రేపారు.
ఆయన ఎంత ఓర్చుకుంటున్నో, సహించుకుంటున్నో, భరించుకుంటున్నో దేవుని కోపమును రేపారు. అందుకని ఆయన కోపము అంతటితో ఏమవుతుందంట? సమాప్తమవుతుంది. అయితే ఒక చక్కని మాట ఆ అధ్యాయములో రాయబడింది, దాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తుంటున్నాను. అదే 2వ వచనం నుంచి చదివితే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటి ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై. ఏంటంట? అక్కడ రాయబడిన మాట గమనించాలి. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును దాని పేరు కలిగిన సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై. అంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలములో విడిచిపెట్టబడిన అనేక విశ్వాసులు అప్పుడు కన్నులు తెరిచి చాలామంది దేవుని నామ మహిమ నిమిత్తమై అప్పుడు ఎన్ని శ్రమల పడటానికి ఏం చేస్తారట? వాళ్ళు ఇష్టపడతారు. రాయబడిన మాట అదే. కనుక వాటిని జయించిన వారు అంటే ఆ 7 సంవత్సరములలో మీకు చెప్తున్నాను కదా, సంఖ్య 666. ఈ 666 ముద్ర కనుక ఇప్పుడు ప్రస్తుతం కనుక మనకి ఏటీఎం కార్డుల్లో, ఆధార్ కార్డుల్లో వాటిలో మిడిపోయింది. అయితే అది ఒకరోజు బయటకు వస్తుంది. ఇప్పుడు మీకేం కనబడదు, రేపు అది బయటకు అక్షరాల మీకు కనబడబోతుంది. ఆ కనబడిన తరువాత అది ఉంటేనే కొనటానికి కానీ నువ్వు అమ్మటానికి కానీ నీకు హక్కు ఉంటుంది. లేదు అంటే ఇక్కడ రాయబడిన మాట కదా, చూశారు కదా, మృగమునకును ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక మాకు అక్కరలేదు అని లోబడరు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది వేసుకుంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు? నిత్యమైన అదే 14వ అధ్యాయంలో 11వ వచనం మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 14వ అధ్యాయం 11వ వచనంలో ఆ క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకుని వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లెగుస్తుంది. వారు రేయింబవళ్ళు నెమ్మది లేని వారే. సో తాత్కాలికమైన రేషన్ కొరకాయ, తాత్కాలికమైన పెట్రోల్ కొరకాయ, తాత్కాలికమైన గ్యాస్ కొరకాయ రేపు చాలామంది అప్పుడు కూడా ఇస్కరియోతు యోధా వలె యేసయ్యను అమ్ముకుంటారు, ముద్ర వేయించుకుంటారు. అలాంటి వారికి యుగ యుగములు నిత్య నరకం. అయితే బహు కొద్ది మంది మాత్రం వాటిని వ్యతిరేకించి లోబడక వాటిని ముద్ర వేయించుకొనక జయిస్తారు. ఇప్పుడు జయించిన వారట అక్కడ రాయబడిన మాట గమనించారా? వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమున వద్ద నిలిచియుండుట చూస్తున్నాడు యోహాను. ఆ భయంకరమైన యొక్క శ్రమలలో, మహాశ్రమలలో, ఆ 3 రకములైన శ్రమలలో వాడికి లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణె కలిగిన వారట. ఏ వీణలంట? వీణను చూశారు ఎప్పుడన్నా మీరు? ఎట్లుంటుంది వీణంటే? అందరు ఇట్లా ఊపారుగా. వీణ ఎట్లుంటుంది? ఒక పైకి ఇంత లాగునుంటుంది, అర్థమైందా? ఆ పైన చక్కలాగుండి వెనకాల ఇటు తిరిగి ఉంటుంది అన్నమాట. కనుక వీణంటే అది ఒళ్ళో పెట్టుకుంటారు, ఈ లావుది ఒళ్ళో పెట్టుకుంటారు, దీన్ని ఏమన్నా ప్రక్కన పెట్టుకుంటారు అన్నమాట. వీణంటే అది అంటే చాలా వాయిద్యాలు ఉన్నాయి. గిటారు వేరు, వీణ వేరు. సో దానిలోనే చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గిటార్ ఉంది, తర్వాత నీ యొక్క రకరకాలు ఉండే దాంట్లోనే. అయితే ఒక్కోదానికి ఒక పేరుంది. ఇక్కడ రాయబడిన మాట దేవుని వీణలు కలిగిన వారై ఏం చేస్తున్నారట? వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రవు, నీకు భయపడిన వాడెవడు?
నీ నామమును మహిమపరచని వాడెవడు? చూసారా, 3 రకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు నేను దాన్ని వర్ణించబోట్లేదు. ప్రతి వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చదువుతుంటే దానిలో ఉన్న మాధుర్యం మనకు అర్థమవుతుంది. దేవా, ప్రభువా, సర్వాధికారి అన్నాడు ముందల. రెండోది ఏమన్నాడు? మూడోది రాజ, యుగములకు రాజా అన్నాడు. మూడవది కనుక ప్రభువా అని అంటున్నాడు. అని చెప్పి ఆయన క్యారెక్టర్స్ను, ఆయన గుణగణాలను వర్ణిస్తూ ఉన్నాడు. వర్ణిస్తూ ఇప్పుడు అంటున్నాడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపడినవి గనుక జనుములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేశారని చెప్పొచ్చు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచూ ఉన్నారట. అవును, పరలోక రాజ్యములో మీరు చదవండి, తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి ఆ ప్రకటన గ్రంథములో. మీరు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో 1,44,000 మంది ఉంచారు. వాళ్ళు ఇజ్రాయేలులలో నుండి 12 గోత్రాల నుంచి ప్రత్యేకించబడిన వారు. వారు పాడే పాట వేరు. జాగ్రత్త గమనించాలి. 15వ అధ్యాయములో ఆ శ్రమలలో నుండి రక్షించబడిన వారు, ఆ అంత్యక్రీస్తును లేకపోతే క్రీస్తు విరోధిని, ఆ క్రూరమృగమును ఎదిరించి నిలబడిన వారు, జయించిన వారు పాడే పాట వేరు. సో ఇప్పుడు మన టాపిక్ అది కాదు, ఎందుకంటే మీకు అర్థమవటానికి కొరకే ఆ భాగాన్ని చెప్తున్నాను. సో దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథములో చాలా పాటలు ఉన్నాయి. మోషే పాట ఏంటిదో తెలుసా మీకు? మోషే పాట ఏంటిది? నిర్గమాకాండం 15వ అధ్యాయం చూసారా? అది మోషే పాట. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం. అప్పుడు మోషేయు ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన, గమనించారా? మోషేయు ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చిన పాడిన ఇది మోషే పాట. సో ఆ రోజు వాళ్ళు అక్కడ పాడుతారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ఉంటుంది ఆ పాట. సో ఇప్పుడు 15వ అధ్యాయంలో పాడే పాట కనుక ఇంకొక పాట, ఇది వీరు పాడేది ఇంకో పాట. సో ఏదేమైనప్పటికీ జ్ఞాపకం చేసుకుందాం, మోషే పాట అని కూడా ఉంది కదా అక్కడ. చూడండి ఆ మాట, అంటే మోషే పాట ప్లస్ ఇంకో పాటగా పాడతారనమాట వాళ్ళు. 4వ చివరి భాగం, దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు. గమనించాలి, గొర్రెపిల్ల కీర్తన, మోషే కీర్తన పాడతారంటే వీళ్ళందరూ. కానీ 1,44,000 మంది మాత్రము మోషే కీర్తనే పాడతారు. సో దేవుని సన్నిధిలో పాటలు చాలా విలువైనవి. పరలోక రాజ్యములో మనము యుగయుగాలు ఉండి చేయబోయే పని కూడా అదే. అక్కడ పాటలతోటి ఆ పరలోక రాజ్యం మారుమ్రోగుతూ ఉంటుంది, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. గంభీర ధ్వనులతో ఆ పరలోకమంతా అద్భుతముగా ఉంటుంది. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయములో వారి పాటల పాడుతూ ఉంటే ఆ గడప పునాదుల కమ్ములు ఏం చేశాయంట? చదువుతారా వచనం? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు, లేకపోతే 3వ వచనంకి వచ్చేయమ్మా, చాలా టైం అవుతుంది. 3వ వచనం నుంచి, వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత. ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన 15వ అధ్యాయం చూసారా? అక్కడ కూడా వారు పాట పాడుతూ ఉంటే
అక్కడ ప్రత్యక్షపు గుడారము కనబడుతూ ఉంటుంది. ఆ ప్రత్యక్షపు గుడారములో కూడా భయంకరముగా ఆ యొక్క శ్రేష్టమైన పొగ వస్తూ ఉంటే ఆ తెగుళ్ళు పూర్తయ్యే వరకు ఎవడు ఆ సాక్ష్యపు గుడారములో ప్రవేశింపక పోయిలేరి అని ఆ 15వ ప్రకటన గ్రంథం చివరి పారాగ్రాఫ్లో ఉంటుంది. మీరు తర్వాత చదవండి. ఇక రాయబడింది అదే. ఆ గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయొచ్చు. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు ఏమవుతున్నాయట కదులుచు మందిరము ధూమము చేత నింపబడిపోయింది. అవును, అదిరాయ్. అవును, వారు పాటలు పాడుతూ ఉండగా ఆ ఎరికో కోటగోడ చుట్టూ దేవుడు చెప్పాడు, నేను ఎప్పుడు పాడమన్నాను అప్పుడే పాడండి. 6 రోజులు ఒక్కొక్కసారి తిరగండి, కానీ 7వ రోజు మీరు 7 సార్లు తిరగాలి. ఒకసారి 2 సార్లు 3 4 5 6 అయిపోయిన తర్వాత 7వసారి యాజకులు బూరల ఊదగా మీరేం చేయాలి? మీరు గొప్ప శబ్దముతో మీరు పాటలు పాడాలి. అంతే. 7వసారి అలాగా వారు పాటల పాడుతూ బూరల ఊదుతూ ఉండగా ఎరికో కోట గోడలు వాళ్ళ కాళ్ళ ముందు ఏమైనాయి? బోర్లా పడ్డాయి. ఇది హిస్టరీ, కథ కాదు. వారు గొప్ప శబ్దముతో పాటలు పాడుతుండగా ఒక్కసారి 6 రథాలు ఆ కోట గోడ మీద పరిగెత్తగలిగిన అలాంటి బలమైన గోడలవి. ఎట్ ఏ టైం కనుక 6 రథాలు దాదాపుగా ఆ కోట గోడ మీద పరిగెత్తగలవు. అలాంటి అంత వెడల్పైన గోడ వారు పాటలు పాడుతుండగా ఏమైనాయి? పడిపోయినాయి. పరలోకపు యొక్క ఆ గడప కమ్ముల పునాదులు ఏమైనాయి? కదిలిపోయినాయి. సంఘమో, ఈ రాత్రి ఎందుకు నోట్లో పాడుకుంటావు? ఓపిక లేనట్టుగా, ఊపిరి లేనట్టుగా ఉంటావు. ఎందుకు? పాడుకో గంభీరంగా. సాతాను యొక్క పాతాల ద్వారములు నీ నోటిలో నుంచి వచ్చే పాటల ద్వారా ఏం కావాలి? అదిరిపోవాలి. సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారములు ఏం కావట? నిలువనేరు. అవును ప్రియమైన సంఘము, అపోస్తల కార్యముల 16వ అధ్యాయములో వారు బెత్తములతో కొట్టబడిన తర్వాత చెరసాలలో వేయబడినప్పుడు వారు పాటల పాడుకొనుచు, ప్రార్థన చేయొచ్చు, కీర్తనల పాడుకొనుచు ఉండగా వారి చేతుల్లో ఉన్న సంఖ్యలు ఏమైనాయి? సహోదరి సహోదరా, అదే చెబుతున్నాను నీకు నేను. ఎందుకు నాకు ఈ రోగం వచ్చిందని అదే విధంగా కూర్చొని ఏడుస్తావు? ఎందుకు నాకు ఈ బాధ వచ్చిందని ఎందుకు కుమిలిపోతూ అలాగే నలిగిపోతూ మంచం మీద అలాగే భయపడుతూ ఉంటావు? ఎప్పుడైనా చచ్చేదే కదర్రా, ఎప్పుడైనా ప్రాణం పోయేదే కదా, ఎప్పుడైనా ప్రాణం పోయేదే కదా. ధైర్యం తెచ్చుకో, బలము తెచ్చుకో. నీ భార్య, నీ భర్త, నీ కలిగిన వారు నీకు ఎవరు పురికొల్పలేకపోవచ్చు, కానీ నిన్ను నీవుగా ప్రోత్సాహపరుచుకోవడానికి కొరకాయ ఆయన పరిశుద్ధాత్మను సంచకరువునిచ్చాడు. నీకు నీవుగా ప్రోత్సాహపరచుకోవడానికి కొరకాయ ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఎందుకు కుమిలిపోయి ఏడుస్తావు? ఎందుకు నలిగిపోయి మంచం మీద అతుక్కుపోయి అలాగే భయపడుతూ ఉంటావు? లే లే, నీ మరణపు సంఖ్యలు ఊడాలా, నీ యొక్క భయంకరమైన సంఖ్యలు ఊడి కింద పడాలా. ఆయన స్తుతి గీతములలో అంత శక్తి ఉన్నది. అవును, వారు కీర్తనలు పాడుచూ ఉండగా చేతుల్లో ఉన్న చెరసాల సంఖ్యలు ఊడి కింద పడ్డాయి. వారి కాళ్లకు బిగించిన బొండలు ఊడిపోయాయి. ఎవరు ఓడగొట్టారు? ఎవరు ఓడగొట్టారు? ప్రేమైన సంఘమా, వారు పాడిన పాటలే ఆయుధములుగా మారిపోయి వారి చేతులకు కాళ్ళకు ఉన్నట్టుగా అవన్నీ కూడా ఏమైపోయినాయి? తెగివేయబడ్డాయి. వారికి ఏం కనబట్టలే,
కానీ ఊడి కింద పడుతున్నాయి. అవును, వారి పాటలు వారి సంఖ్యలను సర్వనాశనం చేస్తాయి. ఈరోజు నీ కన్నీరు నీ సంఖ్యలను ఇంకా రెట్టింపు చేస్తున్నాయి. నీ దుఃఖం నీ సంఖ్యలను ఇంకా రెండంతలు చేస్తున్నాయి. కనుకనే ఓ ప్రియమైన విశ్వాసి, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు పాటల పాడుకో. దేవుని యొక్క దైవజనులు కట్టినట్టుగా పాటలు. మొన్న నేను సంతరావురు బెంజమిన్ గారి భార్య చనిపోయినప్పుడు వెళ్ళాను, చెప్పాను కదా. ఆ సమయంలో చిన్న కుమారుడు నా యొక్క అమ్మ గురించి కొన్ని విషయాలు చెబుతూ వాళ్ళ నాన్న పట్టిన పాటలు దాంట్లో చెప్తున్నాడు. షియోను పాటలు ఉన్నాయి, బెంజమిన్ గారు కట్టిన. ఒకటి చెప్పాడు, ఎంత జాలి యేసు ఆయన కట్టిందని, ఆయన కట్టిందన్నట్టు పాట. ఎఫ్రా చెబుతున్నాడు, ఎంత జాలి యేసువా ఇంతయా నీయుహించలేను, ఎంత జాలి యేసువా. కనుక బండారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని పేరు. కనుక ఆయన కట్టిన పాట అంటది. నాకు అప్పుడు దాకా తెలియదు, మన పోయి చెప్తున్నాడు, ఎఫ్రా చెప్తున్నాడు అన్నమాట. ఇంకా 2-3 పాటలు చెప్పాడు, నేను ఆ పాట మాత్రం చెవిలో పెట్టుకున్నాను. అవును, దేవుని దాసులు ఆ రోజు దేవుని ఆత్మచేత నింపబడి దేవుడు వారికి ఇచ్చిన ఆత్మవేదన కొలవి పాటలు కడుతూ వచ్చారు. ఇప్పుడు మనం పాడుకున్నాం కూడా అదే. నీతి సూర్యుండు ఉదయించు నీప్పుడు, నీతి సూర్యుండు అతనికి రణములు ఆరోగ్యమిచ్చును, అతనికి రణములు ఆరోగ్యమిచ్చును, రేఖలతోనే కాపును మనలం, రేఖలతోనే కాపును మనలం. నీతి సూర్యుండు ఉదయించు నీప్పుడు, నీతి సూర్యుండు. పాడుకో పాటలు. ఎందుకు వేదన చెందుతావు? తాత్కాలికమైన అల్పకాలమైన ఈ లోకము కోసం ఎందుకు తపన? ఎందుకు తపన? జ్ఞాపకం చేసుకొని దేవుని సంద ధైర్యంగా ఉందాం, ప్రోత్సాహపరుచుకుందాం, మన పురుకలుపుకుందాం. ఎప్పుడైనా లోకాన్ని విడిచిపెట్టేది, త్వరగా విడిచిపెడితే త్వరగా దేవుని రాజ్యానికి చేరతా. మధ్యాహ్నం పూట మా అమ్మ ఫోన్ చేసింది, నేను చెప్తాను కదా. కనుక బాగు లేకపోతే ఫోన్ చేస్తుంది. కనుక మీకు ప్రార్థన పెట్టుకొని నేను చెప్పాను, రాత్రి ప్రార్థన చేపిస్తానులని. సరుకు చివరి గడియలు అనుకుంటున్నాను నేను మా అమ్మకి. కనుక నేను కూడా అదే ప్రార్థన చేస్తాను, నేను వస్తానులే వచ్చే వారం అని చెప్పాను. సో నాకు అనిపిస్తుంది కనుక చివరి దినాలకు నా తల్లి వచ్చిందని. సో దేవుని కొరకై నేను ప్రార్థన చేసుకున్నాను. ఒకటి, ప్రభువా, ఆ సమయంలో నేను దుఃఖపడకూడదు. మా తల్లి అద్భుతమైన ఒక ఉన్నతమైన నీ రాజ్యము కొరకు ఏమవుతుంది? సిద్ధపడుతుంది. నాకంటే ముందు నా నాన్న వెళ్ళిపోయాడు, నాకంటే ముందు నా తల్లి నేను సిద్ధం చేసుకుంటున్నావు. ఇంతకు ముందులాగా లేదురా అని చెప్పింది. కనుక సహకరించట్లేదు నాకు ఏ శరీరంలోని పార్ట్ అని చెప్తుంది. నాకు అప్పుడే అర్థమైంది. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడలేదు, ఎందుకంటే ఏడుస్తుందని. కనుక వస్తానని చెప్పి పెట్టేశాను. సో ప్రియమైన సంఘమా, నా తల్లిని అలాగ సిద్ధపరచు చిట్ట చివరి దినాల కొరకని ప్రార్థన చేసుకున్నాను ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం దాకా. సో దేవుని సన్నిధిలో నువ్వు ఎవరమైనా మీ జీవితంలో మీ తల్లులు కానీ మీ తండ్రులు కానీ ఒకవేళ మీ కుటుంబస్తులు ఎవరైనా మరణకరమైన పడకలో ఉంటే వాడిని చూసి ఏడవకు. ఒక దుఃఖం వస్తుంది, అయినప్పటికీ వెంటనే ధైర్యం తెచ్చుకో. వారిని ప్రభువా నీ కొరక ఏం చేసుకో? సిద్ధపరచుకో. చక్కగా నీ రాజ్యమునకు చక్కగా సిద్ధపరచుకొని ప్రార్థన చేయండి వారి కొరకు. అలాగా పురికొల్పే మాటలు చెప్పండి, వారికి ధైర్యపరిచే మాటలు చెప్పండి. అమ్మ పర్వాలేదు, ఈ లోకములో కనుక ఈ పరిస్థితులన్నీ కనుక నేను అదే నిన్న కూడా ఎవరు వస్తూ ఉంటే కానీ మన దగ్గరికి వస్తే వాళ్ళకి అదే చెప్పాను. అక్కడికి వెళితే నీకు ఇంజక్షన్ వేసేవాళ్ళు పని లేదు, ఇన్సులిన్ చేసుకోవాల్సిన పని లేదు, కనుక బీపీ చెక్ చేసుకోవాల్సిన పని ఏం బాబురావు అన్నా, బీపీ చెక్ చేసుకునే పని లేదు, కనుక హాస్పిటల్కి పరిగెత్తాల్సిన పని లేదు. ఇవన్నీ ఏ పనులు లేకుండా దేవుడు నీకు నాకు విశ్రాంతినిస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తావు తల్లి?
ఎందుకు ఏడుస్తావన్నా అని కొన్ని మాటల చెప్పతంతో కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు. అవును, వారితో కలిసి నీవును కొంచెం సేపు బాధపడినా వెంటనే వారికి ఆ పొందబోయే నిరీక్షణను గురించి వారికి చెప్పండి. తద్వారా వారి మనసు ఏమవుతుంది? ఉల్లసించుతున్నది. అవును కదా, నేను ఈ లోకములో మా అబ్బాయి లేడే, మా అమ్మాయి లేదే, నా కోడలు చూడదే, నా కొడుకు చూడడేమో అనే దిగులే ఉంటుందంటారు. అక్కడ కూడా మీ ఇష్టం, పెట్టుకుంటారంటే పెట్టుకోండి, ఇక్కడ సంకలం పెట్టుకుని ఊరెగుతారంటే ఊరేగండి, కనుక నరకంలో పోయి అట పడతారు. అర్థమైందా? సో ప్రియమైన జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ ఏమీ లేదు ఈ బాధ. దేవుడు ఎంత కాలము ఉంచాలనుకుంటాడో అంతకాలము దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆయన సమయం అయిన వెంటనే రమ్మని చెబుతాడు. కనుక నీ దుఃఖములో, నీ వేదనలో, నీ కన్నీటిలో నీ భర్త నిన్ను ఆదరించట్లేదా? నీ భార్య నిన్ను ఆదరించట్లేదా? నీ కలిగిన వారు ఎవరు ఆదరించట్లేదా? లే, ఆ ప్రాంతంలోంచి లే, పాటల పుస్తకం తీసుకో, వచ్చిన పాటలు పాడుకో. ఒకవేళ దేవుని చిత్తమైతే ఆ సంఖ్యలు ఊడి క్రింద పడవచ్చు. లేకపోతే దేవుడు నిన్ను సంతోషముతో ఆయన రాకడ కొరకు, ఆయన పిలుపు కొరకు ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. రెండే రెండు. బతికితే ఆయన కొరకు, చస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. సో దేవుని సన్నిధిలో ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ అలాగా స్తుతిస్తూ మనమును వాటిని ఓడించి ఎదుర్కొని నిలబడి ఆ రోజు దేవుని వీణలు తీసుకొని మనమును కూడా పాటలు పాడేవారముగా ఆ పరలోక రాజ్యములో ఉండాలని దేవుడు కోరుతూ సిద్ధపరుస్తూ ఉండగా, ఒకవేళ ఎవరైనా తప్పిపోవటానికి కొరకై మీ జీవిత యాత్రలో మీరు వెళుతున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త. ఏ క్షణమైన ఆయన మన జీవితాలను ముగించవచ్చు, ఏ క్షణమైన ఆయన ఈ లోకాన్ని ముగించవచ్చు. ఆ పాట, ఆ మొదటి చరణం పాడతాను మళ్ళీ. 680లో పాడిన పాట 680. కొలిమి కాలునట్లు కాచడి దినము, కొలిమి కాలునట్లు కాచడి దినము, తిలకించుము అది వచ్చుచున్నది, తిలకించుము అది వచ్చుచున్నది. ఇలా గార్విష్ఠులు దుష్టులెల్లరు, ఇలా గార్విష్ఠులు దుష్టులెల్లరు పాలు పొందెదరు అగ్నిగుండమునా, పాలు పొందెదరు అగ్నిగుండమునా. నీతి సూర్యుండు ఉదయించు నీప్పుడు, నీతి సూర్యుండు కొలిమి కాలినట్లు కాల్చబడు దినము, తిలకించుము అది వచ్చుచున్నది. తిలకించు, చూడు, కళ్ళతో చూడు, వచ్చుచూ ఉన్నది. కళ్ళ ఎదుట ఎన్నో యాక్షన్లు జరుగుతున్నాయి, చూడు, అది వస్తూ ఉన్నది. తప్పించుకోవటానికి అవకాశం ఇదే. కనుక మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే. సమయాన్ని పోగొట్టుకుంటే నష్టపోతాం. తస్మాత్ జాగ్రత్త. సో దేవుని వీణలను మన చేత కలిగి మనమును ఆ పాట పాడటానికి కొరకే మనమును సిద్ధపరచబడుదుము గాక. సో నా భాగానికి వచ్చేస్తాను రండి. నా భాగం కీర్తన 87 మధ్యాహ్నం. నేను ప్రార్థన చేసుకున్నాను, ఒకసారి 2 సార్లు 3 సార్లు చదివేశాను. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ముందుగా చదువుకుంటున్నాను. నన్ను దర్శించిన మాట ఈ సమయంలో పంచుకోబోతున్నాను. 87వ కీర్తనలో మొత్తం 7 చరణాలే ఉంటాయి. 7 చరణాలే ఉంటాయి. ఇందులో మొదటి మూడు చరణాలు ఇజ్రాయేలీల ప్రజల యొక్క సియోను దేవుని యొక్క మందిరాన్ని చూపిస్తాడు. 4 నుంచి 7 వరకు అన్యజనాంగమైన మనలను గురించి, దేవుని యొక్క మందిరాన్ని గురించి జ్ఞాపకం చేస్తాడు.
జ్ఞాపకం చేసి 7 వచనాల్లో మొదటి 3 చరణాలు ఇజ్రాయేలు ప్రజలని పిలువబడిన ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానముతో కూడిన యెరూషలేము మందిరాన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ 4 నుంచి 7 వరకు ఉన్న భాగం అన్య జనాంగమైన మనం, అంటే యూదుడు కానివాడు, వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, వారు సంఘముగా చేయబడిన వారందరి గురించి అది జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు దానిలో 7వ చరణం ఒక పాట. అది ఆ పాట పాడుతూ ఉన్నారట వాళ్ళు. ఏంటిది ఆ పాట? చదవండి ఒకరు. 7వ చరణం. వారు పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, ఏందంట, మా ఓటలన్నీ మీ అందే ఉన్నవని వారందరూ వారు వాద్యములు వాయించుచు, పాటలు పాడుతూ అంటున్నారట. ఏమని? మా ఓటలన్నీ మీ అందే ఉన్నవి అయ్యా అని వారు పాటలు పాడుతూ వచ్చారు. అవును ప్రియమైన సంఘమా, ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి శ్రేష్టమైన పాటతో కూడిన అనుభవాలు ఉండాలనేదే దేవుని యొక్క ఆశయం. వారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలుసా? ఆ 2వ లైను, మా ఓటలన్నీ నీ యందే ఉన్నవి. నువ్వు పాడగలవా అలాగ పాట? నీ ఓటలన్నీ, నా ఓటలన్నీ అయ్యా నీ యందే ఉన్నాయి, నీ యందే దాచబడి ఉన్నాయి, నీ యందే గుప్తమై ఉన్నాయి. నేను పాటలు పాడుకుంటానయ్యా, నాకు ఏమి కొరత? నాకు ఏమి కొరత? దాని దగ్గరనే ఉంటుంది. 73:25 చరణములు మనం చాలాసార్లు చదువుకున్నాం ఆ మాట. అయ్యా ఆకాశమందు నువ్వు ఉన్నావు, నువ్వు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. అవును, నా ఓటలన్నీ నీ యందున్నాయి. నీవు నమ్మకమైన వాడవయ్యా. నా ఓటలన్నీ నీ యందు ఉన్నాయి కనుక దాచబడి ఏ సమయములో కావాలంటే ఆ సమయములో నేను ఆ ఓటలను ఏం చేయొచ్చు? తీసుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది, కొంతమంది డబ్బులు వారి బ్యాంకుల్లో కనుక డిపాజిట్ చేసుకుంటారు, ఫిక్స్డ్ కానీ అది ఇంకో రకంగా ఏదైనా సరే. నువ్వు కావలసినప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి చెప్పండి, ఏం చేస్తాం? కావలసినప్పుడు అక్కడికి వెళ్ళి విత్డ్రా ఫామ్ తీసుకొని, నీకు ఒకవేళ 10,000 కావాలనుకుంటే 10,000 రూపాయలు అక్కడ రాసి కింద సంతకం పెట్టి అక్కడ ఉన్న యొక్క అతనికి ఇస్తే ఆ వ్యక్తి చూసి క్రింద సంతకం నీదేనా అని చూస్తాడు. చూసి టాలీ చేసుకొని నీ ముఖం కూడా చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు నీకు 10,000 ఇస్తాడా లేకపోతే 20,000 ఇస్తాడా? కొద్ది చెప్పండి. వాళ్ళకి అక్కలారా నిద్రపోతున్నారు. ఏ రూతం అక్క నిద్రపోతున్నారు కదా. ఎంత ఇస్తాడు? 20,000 ఇస్తాడా? 10,000ఏనా? ఎందుకు 10,000 ఇచ్చాడు? నువ్వు రాసింది 10,000 కాబట్టి. అర్థమైందా? నీకు 50 లక్షలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు 50 లక్షలలో నువ్వు ఎంతేం తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అమౌంట్ కావాలంటే 2 రోజుల ముందు చెప్పమంటాడు. ఒకవేళ 10 లక్షలు కావాలనుకో, 2 రోజుల ముందు ఏం చేయాలి? వెళ్ళి చెప్పొస్తే నువ్వు 2 రోజుల కల్లా దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకంటే ఒక్కోసారి సడన్గా అంత అమౌంట్ ఉండదు వాళ్ళ దగ్గర. నీకు మొత్తం అమౌంట్ కావాలని కూడా ఇచ్చేస్తారు. 50 లక్షలు కావాలన్నా కూడా ఒక 2-3 రోజులు రాయా, నీకు మేమేం చేస్తాం ఇచ్చేస్తాం. అలాగా నీకు కలిగిన అమౌంట్లో నుండి నీకు ఎంత కావాలో అంత వెళ్ళి విత్డ్రా ఫార్మ్ తోటి నింపి నువ్వు అక్కడ తీసుకొని రావచ్చు. ఒకవేళ అయిపోయిన తర్వాత కూడా నువ్వు వెళ్ళావనుకో, ఏమంటాడు? నీకు తెలియదు అయిపోయిన సంగతి. నువ్వు విత్డ్రా ఫార్మ్ మీద మరి 10 లక్షలు రాసావు. పోవటంతో అతను చూశాడు, దాంట్లో చూడటంతో కనుక 10,000 కూడా లేవు అంటాడు. అయ్యా 10,000 కూడా లేవు అట్లనా అని అంట. అవును, అయితే
ఆ 10,000లోనే మీరు ఎంత ఉంచుకోవాలో ఉంచుకొని మొత్తం మిగతాది నాకు ఇచ్చే అని చెప్తా. సో ఇక్కడ అలాగనే మన ఓటలన్నీ ఆయన యందు ఉన్నాయా పోయినాయా? ఉన్నాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధంగా చేతులు ఎత్తవాకండి. ఇక్కడ ఏడ్చారంటే మాత్రం అదే అర్థమైందా? నిజంగా ఉంటే ఎప్పటికప్పుడు మీరు ఏం చేయొచ్చు? దేవుని దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకోవచ్చు. అసలు ఉన్నాయా నీకు ఓటలు? ఉన్నాయా? సో మా ఓటలన్నీ నీ యందే ఉన్నాయి అయ్యా. పాటలు పాడుతాం, స్తుతిస్తాం, ప్రతిగానములే చేస్తాం, సంతోషిస్తాం, మహిమపరుస్తున్నాం. ఎందుకంటే మా మూటలు నీ యందే ఉన్నాయి. మాకేం తక్కువయ్యా? మాకేం తక్కువ? ఆ ఊటలు ఎప్పుడు ఎండిపోయేవి కావు, ఆ ఊటలు ఎప్పుడు తరిగిపోయేవి కావు. బ్యాంకులో బ్యాలెన్స్ ఒకవేళ అయిపోవచ్చు, కానీ మనము కలిగి ఉన్న ఆ దేవునిలో ఉన్న ఆ ఊటలు ఎండిపోనివి, తరిగిపోనివి, లయము కానివి. అయితే ఇక్కడే నేను కొన్ని విషయాలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను. ఈనాడు ప్రపంచంలో మానవుడు దేవుని యందు కలిగి ఉండవలసిన ఆ ఓటలను మానవుడు ఏమి చేసుకున్నాడో 3 విషయాలు మీ మధ్యలో జ్ఞాపకం చేస్తాను. మొదటగా నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 9-6 నిమిషాలు అయింది. సో 9:30 దాదాపు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సో చాలా మంది ఆయన యందు ఓటలు లేకుండానే ఉన్నాయని అనుకుంటూ భ్రమపడుతున్నారు. ఒకవేళ రాత్రికాల సమయంలో ఆయన యందు మనకు ఓటలు లేకపోతే పర్వాలేదు, ఈరోజు ఆయన యందు ఓటలు కలిగి ఉండటానికి కొరకాయ దేవుడు నీకు ఒక్క అవకాశాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. లోకములో ఉన్నాయేమో నీకు ఓటలు, కానీ దేవుని యందు లేకపోవచ్చు. ఎందుకు? మానవుడు దేవుని యందు ఓటలు లేకుండా పోతున్నాడు. నెంబర్ 1, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, లేకపోతే విసర్జించి ఉన్నారు. ఇంకో చోట చూడండి, అదే ఇర్మియా గ్రంథం 17:13 చదవండి. ఇర్మియా 17:13. దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన, ఏందమ్మా 17:13 నేను చదవమంది. ఇజ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గుపడుదురు, నాయన ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించియున్నారు. గమనించాలి. 2:13, 17:13. ఈనాడు చాలామంది ఇదే దుస్థితిలో ప్రజలు కొనసాగుతున్నారు. ఆయన యందు ఓటలు ఎందుకు లేవో తెలుసా? వారి జీవితంలో జీవజలముల ఓటైన ఆయనను ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు? అదే కారణం. నా ఎడల ద్రోహము చేయువారు. అవును, దేవుని ఎడల మనము ద్రోహం చేస్తున్నాం కాదా? ప్రియమైన సంఘమా, ప్రియమైన యొక్క ప్రజలారా, నువ్వు ఎక్కడ ఉన్నా మన జీవిత యాత్రలో ఆయనను విసర్జించి మన జీవితంలో ద్రోహం చేయట్లేదా ఆయనకు? ఈ రాత్రి ఎంతకాలం అలాగా ఆయన యందు
ఉంచుకోవలసిన, కలిగి ఉండవలసిన ఆ ఓటలను లేకుండా ద్రోహం చేసుకుంటూ ఎంతకాలం వెళ్ళిపోతావు ప్రియమైన సహోదరి సహోదరుడా? ఆ జీవజలముల ఓటను విడిచిపెట్టి ఎందుకు తిరుగుతూ ఉంటావు? లోకములో ఎక్కడో జీవజలముల ఓటలు ఉన్నాయని ఎందుకు పరిగెడతావు? ఆ జీవజల ఓటలు ఈ లోకములో ఓటలు అనుకుంటున్నవి. అవి నీకు ఏమాత్రమే కాని సంతృప్తిని ఇవ్వలేని జీవజల ఓటలు అవన్నీ. అందుకనే కదా అంటాడు ఆ మాట యోహాను సువార్త 4వ అధ్యాయములో, కనుక యాకోబు బావి దగ్గరకు వచ్చిన సుకారులో యొక్క ఆమె ఆ మెట్ట మధ్యాహ్నం వేళ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా అలాగైతే నేను ఇంత దూరము వచ్చి ఆ నీళ్లు చేదుకొనకుండునట్లుగా నాకు ఆ జీవజలములను ఇవ్వయ్యా, నాకివ్వు. ప్రేమైన సంఘమా, ఈ రాత్రి సమరయ స్త్రీకి వలె అడగగలవా? ఎంత ఘోరమైన భయంకరమైన ద్రోహమును చేస్తూ దేవుని దృష్టికి పాపము చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ అడగగలవా? సుకారని గ్రామములో యాకోబు బావి దగ్గర ఉన్న ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నవాడు ఈ రాత్రికాల సమయంలో అదేవిధంగా నీతోనూ మాట్లాడుతున్నాడు. నీకు ఆ జీవజలముల ఓటలను ఇవ్వటానికి కొరకాయ. నువ్వు అడగనదే మాత్రమైనా బలవంతంగా నీ జీవితంలోనికి ఇవ్వడు. అడగాలి, ఆయన దగ్గరకు వచ్చి అడగాలి, అయ్యా నాకు ఇవ్వు. ఆమె అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అలాగైతే నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుసుకురా అన్నాడు. అప్పుడు ఆమె యథార్థత చెప్పింది, అయ్యా నాకు పెనిమిటి. అవును, పెళ్ళి లేకుండానే ఎంతోమందిని కాపురాలు ముంచేస్తుంది తల్లి. పెళ్లి చేసుకునే దానికంటే ఇదే బాగుందనుకుంది కదా. పెళ్లి చేసుకుంటూ ఒకరితోనే ఆగాలి, పెళ్లి చేసుకుంటూ అందరూ మనం యాదించచ్చు. పెళ్లి చేసుకునే కానీ ఎక్కడ పోయావు అని అంటాడు కదా ఆయన. అందుకని పెళ్లి చేసుకోకుండా 5 జీవితాలను నాశనం చేసేస్తుంది. నాకు పెనిమిటి లేడయ్యా. నువ్వు నిజమే చెప్పావు. ఎంత అద్భుతమైన సన్నివేశం అది. వెంటనే ఆమె కుండ విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? తనకు అర్థమైంది, నేను కలిగి ఉన్నది సరియైన ఊట కాదు, ఆయన యందు నాకు ఊట కావాలి అని ఏర్పరచుకొని తన జీవితానికి స్వస్తి చెప్పి తన ఊరిలోకి వెళ్ళి తన జీవితం ఎలాగ మార్చబడిందో, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడ వచ్చి, ఒకవేళ రాత్రికాల సమయంలో నువ్వు ఏ జారత్వములో ఏ వ్యభిచారములో ఉన్నావో ఈ స్త్రీకి వలె బైబిల్ పట్టుకొని పోతూ కూడా జాగలు మూడలైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ నా జీవితములో ఆ జీవజలముల ఓటనికి ఇవ్వటానికి కొరకు ఇష్టపడుతున్నాడు. నువ్వు నోరు తెరిచి అడిగితే ఆయన త్రోసివేయడు, నెట్టివేయడు. మాట్లాడద్దు, ఎవరు మాట్లాడవాకండి, వినండి. కనుక నోరు తెరిచి అడిగితే ఆయన రాత్రి ఇవ్వటానికి సిద్ధముగా ఉంది. సో మొదటిది ఇలా వివరించుకుంటే బట్టి టైం అవుతుంది. మొదటిది, ఓటను ఏం చేశారట? విడిచారు. చెప్పండి నోరు తెరిచి, ఓటను విసర్జించిరి. ఏం చేశారు? ఇంకొంచెం గట్టిగా చెప్పాలా? ఓటను విసర్జించిరి. మొదటి విషయం. సో రెండోదానికి వస్తున్నాను, రండి. ఇర్మియా గ్రంథమే 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ చరణం.
ఊట తన జలమును పైకి ఉబగ చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబగ చేయుచున్నది. రెండవది, మొదటిది ఊటను విసర్జించారు. రెండవది, ఊట ఎలాగైతే ఉబుకుతుంటుందో పైకి, అలాగ తమ చెడుతనమును ఏం చేస్తున్నారు? ఉబగ చేయుచున్నారు. అవునండి, ఈరోజు ఎన్నిసార్లు చెబుతూ ఉన్నా, ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నా, నీ చెడుతనమును మార్చుకోవటానికి నువ్వు ఇష్టపడట్లేదు. కానీ నీ భార్య మారాలని కోరుతున్నావు, నీ భర్త మారాలని కోరుతున్నావు, నీ బిడ్డల మారాలని కోరుతున్నావు. కానీ నీ చెడుతనమును మాత్రం ఉపగ చేస్తూనే ఉన్నావు. నేను ఒకటే చెప్తున్నాను మీకు, నీ భార్య మారాలనుకుంటున్న వాడవు, నీ భర్త మారాలనుకుంటున్న దానవు, నీ బిడ్డలు మారాలనుకున్న దానవు, నీ కలిగిన వారు మారాలనుకుంటున్న దానవు. మొదటిదిగా నీ చెడుతనమును ఉపగజేస్తుంటవే, దాని మాను. అవును, ఈనాడు ఓటను విసర్జిస్తూ విడిచిపెడుతున్నారు, ద్రోహము చేస్తూ. రెండవదిగా ఆ ఓటలాగా కనుక చెడుతనమును రోజు రోజు అధికము చేసుకుంటున్నారు. ఒక మాట గుర్తుకొస్తుంది, కీర్తన గ్రంథం అనుకుంటాను. రండి, కీర్తన 5. నాలుగవ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడెవ కాదు, చెడుతనమునకు నీ యొద్ద. అంటే రెండవదిగా జ్ఞాపకం చేస్తాం. ఇలాగా మొదటిది ఓటను విసర్జించారు. రెండవది ఆనందకరమైన దేవుని ఓటను ఏం చేశారు? త్రోసివేశారు. రాయబడిన మాట, నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడు కాదు. అంటే చెడుతనం అనే ఓట ద్వారా దేవుడు మనల్ని చూసి ఏం చేయలేకపోతున్నాడు? ఆనందించలేకపోతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఓ ప్రియమైన యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ప్రియమైన కుటుంబస్తులారా, పెద్దవారులారా, రేపో మాపో కాటికి చాచిన సహోదరి సహోదరుడా, ఇంకా చెడుతనమును విడిచిపెట్టవా? ఓట ఉపగ చేసినట్లుగా చెడుతనమును ఇంకా అధికము చేసుకుంటున్నావా? రోజు రోజు కొరకి పాపములో విలయతాండమాడుతున్నావా? పాపములో రాటు తెలుతున్నావా? చెడుతనములో కూరుకొని పోతున్నావా? దేవుణ్ణి ఆనందించలేని స్థితిలో ఉంటున్నాడు నిన్ను చూసి. దేవుని సన్నిధిలో, రెండవదిగా మన జీవితములో అలాగా ఓట ఒబగ చేస్తున్నట్లు మన పాపమును చెడుతనమును ఏం చేస్తున్నాము? ఉపగ చేసుకుంటున్నాం. చెడుతనమును మొదటిగా ఏం చేశాం? చెప్పాలి అందరూ నోరు తెరిసి, చెడుతనమును విసర్జించితిమి. ఆ చెడుతనమును క్షమించను ఓటను మనం ఏం చేశాం? విసర్జించాం. రెండోది ఏం చేశాము? కనుక ఓటను అనే చెడుతనమును మనము కలిగి ఉన్నాం. మూడోదిగా జ్ఞాపకం చేసి నేను కంక్లూజన్కి వెళ్తాను. రండి, రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఎలీషాలు ఆ నది దాటుకొని వెళ్ళిపోయారు. ఏలియా అగ్ని రథముల మీద కొనుపోబడ్డాడు. ఇప్పుడు ఎలీషా మళ్ళీ ఆ నదులు దాటుకొని యెరికో పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణం రావడంతో అక్కడ జరిగిన సంఘటనలు మరి జ్ఞాపకం, అక్కడ ఉన్న ప్రజలు ఎలీషాను ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు. చదవండి 21వ వచనం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును,
భూమి నిస్సారముగా ఉండదు. చాలు. మొదటిది ఓటను విసర్జించాం. చెడుతనం అనే ఊటగలిగినలాగా మనము ఉపగజేసుకుంటున్నాం. మూడవది ఇక్కడ నిస్సారమైన ఓట, మరణకరమైన ఓట. ఆ పదాలు ఉన్నాయి, ఇక్కడ గమనించాలి. భూమి నిస్సారముగా ఉండదు అని చెప్తున్నాడు. అంతే దానిపైన అన్నాడు, ఇక దీని వలన మరణము. సో ఇక్కడ మూడో దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. మనమును మన జీవితంలో నిస్సారమైన ఓటల దగ్గరే కూర్చున్నాం. ఎంతకాలము నుంచి కూర్చున్నావు? సవిసారము లేని ఆ ఓట్ల దగ్గర. ఎంతకాలము కూర్చొని అక్కడే ఏడుస్తావు? ఎంతకాలం అక్కడే కూర్చొని ఏడుస్తావు? లెగువు, లెగు. కాలక్షేపం చేయబాకు. నీకు శ్రేష్టమైన ఊటలు కలిగిన స్థలం ఉంది, దాన్ని వెదికి అక్కడికి వెళ్ళు. బోధి మాట్లాడుతున్నాడు ఆమెతోటి, వేరొక పొలములోనికి నీవు వెళ్ళవద్దు, నీకు కావలసినంత ఆహారం ఇక్కడ ఉన్నది. అవును, వెళ్ళాల్సిన పనేముంది ఆమెకి? సమృద్ధి అయిన ఆహారం ఉంది. ప్రియమైన సంఘమా, ఈరోజు చాలా ప్రాంతాలలో దేవునికి మాత్రం పేరే దేవుని మందిరాలుగా ఉన్నాయి, కానీ దేవుని యొక్క ఓటలు లేవు. ఎండిపోతున్నాయి. ఎడారులు అవుతున్నాయి కాదా? అవును. ఈరోజు లోక సంబంధమైనవి అనేకమైనవి దేవుని మందిరాలు ఏరులో పారుతున్నాయి, కానీ దైవ సంబంధమైన ఆహారం, జీవజలముల ఊటలు చూద్దామన్నా కానరావట్లేదు. అవును. అందుకొని ఆమోస్ గ్రంథంలో మాట మాట్లాడతారు, వారు ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు ఏమవుతారంట? వారు తిరుగుతూ ఉంటారట. కారణం దేనికి? వారికి ఆహారము దొరకటలేదు. అవును ప్రియమైన సంఘమా, ఈరోజు దొరుకుతున్న ఆహారం కూడా ఏ ఆహారమో తెలుసా? నిస్సారమైన ఆహారం దొరుకుతుంది, సవిసారము లేని ఆహారాలు. అవును, ఈరోజు ఎక్కడ చూసినా ఏ ఆహారం అంటే నువ్వు వస్తే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, కనుక ఇంకా దీవించబడతావు. ఇవి సవిసారము లేని ప్రసంగాలు. సంఘమా, ఈరోజు జీవిత యాత్రలో నిస్సారమైనటువంటి ఆహారము దగ్గర వద్దు, సారము కలిగిన శ్రేష్టమైనటువంటి యొక్క వాటి దగ్గరకు రా. వెదుకు, కనుగొను. షోలమితి మాట్లాడుతుంది కదా మాట. చూడండి, మాట చదువుదాం. పరమగీతములు 1వ అధ్యాయం 7వ వచనం. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ఉసుకు వేసుకొని దారినై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపు. వెళ్ళు, మంద యొక్క అడుగు జాడలను బట్టి వెళ్ళు. జాగ్రత్త. సవిసారము లేనటువంటి యొక్క ఆహారము కలిగిన ఓటల దగ్గరకు పరిగెడుతున్నారు చాలా మంది. కనుకనే చిన్న వేదన రావడంతో తలకిందులైపోతున్నారు. ఎందుకంటే వారి దృష్టి అంతా కూడా ఇహలోక సంబంధమైన సంపదలు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఇహలోక సంబంధమైన బంగారములు, వెండులు, ఇల్లులు, డూప్లెక్స్ హౌసులు, కారులు, విమానాల ప్రయాణాలు, కనుక గ్రీన్ కార్డులు, ఇదే ఆశీర్వాదం అనుకొని చస్తున్నారు.
అందుకనే చెప్తున్నాను, ఇదంతా సవిసారములేనే ఓటలవి, క్షయమైపోయేవే నీకు ఓటలుగా కనబడుతున్నాయా? దేవుడు వాటి కొరకే తన ప్రాణాన్ని పెట్టుకోలేదు. మరొక సేవకుడు వాక్యం చెప్తూ అంటున్నాడు, ఏమన్నాడంటే, ఎక్కడి నుంచో ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, అన్న 5 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ఒక అక్క కోసం, చచ్చిపోయిందన్న అని అంటున్నాడట. ఏం చేస్తున్నాడట? చెప్పండి గట్టిగా, చెప్పిందన్న. 5 రోజుల నుంచి ఏం చేస్తున్నాడంట? దేనికి? బతుకుద్దని ప్రార్థన చేస్తుంటే ఏమైందంట ఆమె? ఇప్పుడు ఈయన అంటున్నాడు, ప్రార్థన అనుకుంటే బ్యాంక్ అకౌంట్ టికెట్ అనుకుంటున్నామని అన్నాడు ఈయన. బ్యాంకులో పోయి పరిగెత్తుకొని పోయి బ్యాంకులు తెచ్చుకోవడానికి ప్రార్థన అనుకుంటే ఈరోజు అట్లా వాడుకుంటున్నారు చాలామంది ప్రార్థన అంటే. మేము ప్రార్థన చేయడం ఏం చేయాలి? కళ్ళు తెరిచేది కారు కనబడాలి ఎదురుగా. ప్రార్థన చేయడం ఏం కనబడాలి? రోగం అయిపోయి కనుక స్వస్థపడి లేచి నిలబడాలి. ప్రార్థన అంటే చెక్కు పుస్తకం కాదయ్యా అన్నాడు ఆయన. ఎలా పడితే అలా వాడుకోవటానికి చెక్కు పుస్తకం కాదు ఇది. అవును, మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి కనుక అలాగ వాడుకుంటున్నాం. వాడుకోవటానికే మన దానికి వచ్చేది. మనం సారము లేని ఓట్ల దగ్గర కూర్చుంటారు. దీనికి సారము కలిగిన ఓట్ల దగ్గర కూర్చుంటే ఏమీ లేకపోయినా దేవుని యందు ఏం చేస్తావు? ఆనందిస్తావు. ఇది క్రైస్తవం అంటే. ఇది క్రైస్తవం అంటే. శాలలో మిరపచ్చేలు పండగపోయినా నీకు స్తోత్రాలు అంటావు. పత్తి చేను సరిగా పండగపోయినా నీకు వందనాలు అంటావు అబక్కులాగా. లేకపోతే మూతి ముడుచుకొని ఏం దేవుళ్ళే ఈరోజు లేరా? ఎక్కడ చూసిన ప్రసంగాలు ఇవే. కడుపు జబ్బుల కొరకు, నడువు నొప్పుల కొరకు, తుమ్ముల కొరకు, జ్వరాల కొరకు, రోగాల కొరకు, ఇవన్నీ సవిసారము లేని ఓటలు. సారమ కలిగిన ఓట కలిగి ఉండు. ఒక మాట ఉంది బైబిల్లో, 1 యోహాను పత్రిక రండి. ప్రభు చిత్తం అయితే చాలా ఉండే ధ్యానం చేస్తున్నాయి. 5వ అధ్యాయము చదువుతారా? 11వ వచనం. దేవుడు మనకు నిత్య జీవము దయచేసును. ఇప్పుడు 12వ వచనం నా వెనకాల చెప్పండి. అందరూ గట్టిగా చెప్పాలి. నిద్రపోయేవాళ్ళు, కాళ్ళు దాచుకున్న వాళ్ళు, ఆనుకున్న వాళ్ళు అందరూ. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. చాలా క్లియర్గా ఉంది. ఎవడు దేవుని కుమారుని అంగీకరిస్తాడో వాడు ఎవడంట? దేవుని జీవము గలవాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు సవిసారములైన ఓట్ల దగ్గర కూర్చున్న సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా యేసుక్రీస్తును ప్రభుని అంగీకరిస్తే మనలో దేవుని జీవం ఊరుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా బలహీనతల యందే నేనేమవుతున్నాను? ఆనందిస్తున్నాను. నేనెప్పుడు బలహీనుడేనో. చదువుదాం ఆ పదం. 2వ కొరింథీ రాసిన పత్రిక. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నాం అనుకునే చాలా మంది మోసపోతుంది ఇక్కడ. అందుకని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సవిసారములైన ఓట్ల దగ్గర చాలా మంది కూర్చొని ఉన్నారు. 12వ అధ్యాయం వచనము 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి. గమనించాలి పదాలు. ఎవడు దేవుని కుమారుని అంగీకరిస్తాడో వారిలో ఎప్పుడైతే శారీరకముగా బలహీనమవుతుంటాడో, శారీరకముగా రోగములు వెంటాడుతూ ఉంటాయో, శ్రమలు వెంటాడుతూ ఉంటాయో,
రకరకాల పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయో ఇక అంటున్నాడు, అంటున్నాడు బలహీనతల యందు నా శక్తి ఏమవుతుంది. ఈరోజు అడుగుతున్నాను, నిజంగా దేవుని కృపలో నీవు దేవుని కుమారుని విశ్వసించినట్లయితే నీ యందు దేవుని జీవం అలాగా రోజు రోజు శక్తిని పొందుకుంటుందా ప్రశ్నిస్తున్నాను. లేకపోతే నువ్వు మోసములో ఉన్నావని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది మనుషుని జీవం కాదు. ఆయన కుమారుని యందు విశ్వాసముంచు వారిలో ఆయన జీవము ప్రవహిస్తుంది. అవును, ఈరోజు సవిసారము లేని ఊట దగ్గర కూర్చున్నావు కనుకనే మన జీవితంలో దేవుని జీవం ఏం కావట్లేదు, కార్యరూపం దాల్చట్లేదు. అందుకనే ప్రతి దానికి మన జీవితంలో వేదన చెందుతున్నాం, దిగులు పడుతున్నాం. అందుకనే చెప్తున్నాను, నువ్వెక్కడ కూర్చున్నావు సవిసారము లేని మరణకరమైన ఓట్ల దగ్గర కాదా. అందుకనే ప్రతి చిన్నదానికి ఏమైపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. దేవుని ఓటల దగ్గర కూర్చున్నవాడు కంగారు పడడు. ఆ మాట ఉంది కదా ఇర్మియా గ్రంథములో, అది చింతనొందదు కాపు. నేను మేరీ వాళ్ళది జ్ఞాపకం చేస్తున్నాను అనుకుంటా. ఇర్మియా గ్రంథం చూడండి మాట, సిస్టర్స్ కూడికలో చెప్తా ఉంటే విన్నాను నేను. చూడండి మాట, 17వ అధ్యాయము వచ్చిన 8 చదువుతారా? నా దగ్గరగా చెప్పలాగైతే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షము లేని దినమున, అర్థమవుతుందా? ఆ పదాలు జాగ్రత్త గమనించుకోవాలి. వర్షము లేకపోయినా, ఎండ వేడిమి వచ్చిన, అక్కడ రాయబడిన మాట 2 పదాలు, చింత నొందదు, కాపు మానదు. నువ్వు నిజంగా యేసయ్యను అంగీకరిస్తే మనలో దేవుని జీవం నరాలలోనికి పైకి తనుకుంటూ రావాలి. బలహీనతలలో ఆయన శక్తి మనలో ఏం కావుతూ ఉండాలి, పరిపూర్ణమవుతూ ఉండాలి. ఇదే క్రైస్తవం. ఈనాడు ఇట్టి క్రైస్తవము లేదు. వ్రేళ్ల మీద లెక్క పెట్టవచ్చు దేవుని మందిరాలకు వెళ్ళే వారిలో ఇలాంటి విశ్వాసం. సంఘమా, సో మొదటిది వారు ఓటను విసర్జించారు. అలాగనే చెడుతనమును ఓట వలె వారు ఉపగజేస్తూ ఉన్నారు. మూడవదిగా సవిసారము లేని ఓటల యొద్ద, మరణకరమైన ఓట్ల యొద్ద వారు పడి ఉన్నారు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. చదవండి వచనం, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. నేను ముగిచ్చేస్తాను ఒక 5 నిమిషాల్లో. జకర్యా 13:1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ప్లస్ యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఆ ఓటే యేసు ప్రభు. ఆ దినమున ఓటను విసర్జించిన వారి కొరకాయి, చెడుతనము వలె ఓట వలె ఉపగజేస్తున్న వారి కొరకాయి, సవిసారములైన ఓట్ల యొద్ద పడిన వారి కొరకాయి, మరణకరమైన ఓట్ల యొద్ద పడిన వారి కొరకాయి ఆయన ఆ దినమున ఒక ఓటను ఏం చేస్తున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. రా,
పాపము నుండి అపవిత్రత నుండి తీసివేయడానికి కొరకాయ ఆయనే జీవజలముల ఓటగా ఈ లోకానికి దిగి వచ్చాడు. లోబడతావా? ఈ రాత్రిని అంగీకరిస్తావా? ఆయన యందు నీవు కూడా ఆ ఓటలను సిద్ధపరచుకుంటావా? వారికి వలె వాయిద్యములతోటి పాటలు పాడగలవా? మా ఓటల అన్నీ నీయందే ఉన్నాయి ప్రభు, మాకు ఏ చింత లేదు, మాకే బాధ లేదు, దేనికి మేము భయపడం అని చెప్పగలిగిన అంతస్తులోనికి దేవుడు మనల్ని తీసుకురావటానికి కొరకై ఓటగా తీయబడిన పాప పరిహారకుడు అపవిత్రత నుంచి బయటకు తీసుకురావడానికి కొరకై ఆయన తీయబడ్డాడు. అంగీకరిస్తే, ఆ ఓటను చేర్చుకుంటే, ప్రభువా నా జీవితములో 4 రకాలుగా ఓట వలె నా జీవితమునకు నీవు క్షమించటానికి ఓటగా తీయబడి ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఓటగా నేను నిన్ను అంగీకరిస్తా, నా హృదయములోనికి చేర్చుకుంటా అని చిన్న ప్రార్థన చేయగలిగితే ఆయన యందు నీకు కూడా ఈ రాత్రి ఓటలు సిద్ధము చేయబడతాయి. చివరిగా మాట చదివేసి ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ చరణం. ఇంకా చాలా ఉన్నాయి, నేను ముగిచ్చేస్తున్నాను. యెషయా గ్రంథం 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి వలెను. సో ఈ రాత్రి ప్రేమైన కుటుంబాన్ని, క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించిన వారిని ఇలాగ చెయ్యాలని ఆయన కోరుతున్నాడు. నీ ఇష్టం, నీ అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది ఈ వచనం. మళ్ళీ నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలె. కావాలా వద్దా? తీర్మానం నీదే. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. ప్రేమైన కుటుంబమా, చేరి వచ్చిన జనాంగమా, దూరం దగ్గర జనాంగమా, అంగీకరించు. నిత్యమును ఉబుకుచుండు నీటి ఓటలాగా ఉంటావు. నిత్యము ఉబుకుచున్న నీటి ఓట ఎన్నో విషయాలు మనకు చూపిస్తుంది. ఇప్పుడు నేను ఆ టాపిక్ పోవట్లేదు. అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిలోనికి ప్రేమైన కుటుంబం, ఇక్కడ చేరిన మనం, దూర దగ్గరలో ఉన్న అనేకులు రావాలని ఆయన కోరుతుండగా, దేవుని సందులో మనం ఎక్కడ ఉన్నామో మన పరిశీలన చేసుకొని, అసలు విసర్జించిన స్థితిలో ఉన్నావేమో, ఓటను సవిసారములైన ఓట్ల దగ్గర కూర్చున్నావేమో, మరణకరమైన ఓట్ల దగ్గర కూర్చున్నావేమో, పర్వాలేదులే అనుకొని, అదిగో షోలమ్మిత అడుగుతుంది, అడిగి ప్రయాణించే సారమ కలిగిన ఓట్ల యొద్ద బస చేయి. ఆయన నిన్ను పరుండబెడతాడు. ఆయన దుడ్డు కర్ర చేత, ఆయన దండమ చేత నిన్ను ఆదరిస్తాడు, నడిపిస్తాడు. ఏ పరిస్థితులు వచ్చినా నీవు చింతనందవు, బాధ నందవు. అట్టి శ్రేష్టమైన దేవుని జీవముతోటి నింపబడి భవిష్యత్తులో మనం ప్రయాణము చేయట కొరకాయ ఆయనే నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీరెక్కడున్న మోకాళ్ళ మీద రండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. ఇంకా రక్షణ మారు మనసు లేకుండా ఉన్నావా? చూడవద్దు, అటు ఇటు చూడవద్దు, నువ్వు ఎటు తిరగవద్దు, లెగవద్దు.
ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. ఇంకా దేవుని యొక్క జీవజలపు ఓటకు దూరం అయిపోతున్నావు. అందుకొనినేమో దేవునితో మాట్లాడుతున్నాడు, సంధిస్తున్నాడు. ఎంతకాలం అక్కడే కూర్చుంటావు ఇదే ఓట అనుకోని? లే అక్కడి నుంచి లెగు. నీ కొరకైన జీవజలముల ఓటలను వెతుకు. పరిశుద్ధ గ్రంథమంతా ఉన్నాయి. ఎందుకు ఎండిపోతావు? ఎందుకు దుఃఖముతోడు సమర స్త్రీకి వలె కనుక జీవితంలో నిరాశలో వెళ్ళిపోతావు? దేవుడు మరొక చక్కని సమయాన్ని ఇచ్చాడు నీకు. లోబడతావా? తీర్మానం చేసుకుంటావా? చిన్న ప్రార్థన చేసుకుంటావా? అయ్యా, నేను కూడా ఓటవైన నిన్ను విడిచిపెట్టేశానయ్యా, నన్ను క్షమించు. నిత్యము ఉబుకుచుండ నీటి ఓటగా నీ యందు నేను ఎప్పుడు ఉండాలని నా విషయంలో కోరుతున్నావయ్యా. నేను దాన్ని అరగలేకపోతున్నాను, నన్ను క్షమించు. నీ సిలువ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడుగు అని చిన్న ప్రార్థనను చేసుకుంటే దేవుడి రాత్రికాల సమయంలో నీ చేయి పట్టుకొని నడిపించడానికి సిద్ధపడుతున్నాడు. రెండవదిగా, నువ్వు రక్షించబడి ఆ శ్రేష్టమైన ఓట్ల దగ్గర నుంచి దూరిపోయిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదూ. వద్దు, ఆగు. మంద అడుగు జాడలను బట్టి బయలుదేరు. దేవునికి సన్నిధిలో తీర్మానం చేసుకుని అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నా గమనానికి మీరు తీసుకొని వచ్చిన నీ చక్కని నీ మాటల కొరకే నీకే స్తోత్రాలు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయములో వారు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. దేవుని వీణలను వారి చేత కలిగి, ఓ దయగల ప్రభా, ఆ క్రూర మృగమును, ఆ పేరు కలిగిన సంఖ్యను వారు నిరాకరించారు, దాన్ని తృణీకరించారు, వాడి మీద జయం పొందారు. జయం పొంది పాటలు పాడుతూ వచ్చారు. నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మమ్మలను కూడా జయించుచు ముందుకు వెళ్ళాలని కోరుతున్నారు. ఇక్కడ చేరిన ఎవరైనప్పటికీ ప్రభా, ఎక్కడైనా ఓడిపోతున్నట్లయితే మాతో మాట్లాడుతూ వచ్చావు, నాతో మాట్లాడుతూ వచ్చారు. నా తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. చక్కని శ్రేష్టమైన పునరుద్ధాని యొక్క మరణం కొరకు సిద్ధపరచు. ఇక్కడ అనేకులను కూడా అలా సిద్ధపరచండి. నన్ను కూడా సిద్ధపరచు దయగల ప్రభా. ఎందుకంటే ఏ కష్టాలున్నవి అక్కడ, ఇక బాధలున్నవి అక్కడ, నన్ను ఎవరు చూడలేదే అని అనుకునే ప్రసక్తే ఉండదు అక్కడ. యేసయ్యా, ఎవరైనా ఇలాంటి పరిస్థితులలో కృంగిపోతున్నట్లయితే ఎక్కడ కూడా ప్రభ కృంగిపోకుండా వారిలో నీ జీవం ప్రసరింపనివ్వండి. ప్రసరింపడానికి ఎక్కడ ఆటంకపరుస్తున్నారో వారి మానసికముగా ప్రభా ఆటంకాల నుండి తొలగించండి. రెండవదిగా, ఓటల గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వారు వాయిద్యములతో పాటలు పాడుకుంటూ వచ్చారు. మా ఓటలన్నీ నీ యందే ఉన్నాయి ప్రభు అని వారు పాటలు పాడుకుంటూ వచ్చారు. ఈ రాత్రి దయగల ప్రభ, మాకు ఈ లోకంలో డబ్బు లేకపోయినా పర్వాలేదు, వెండి బంగారం లేకపోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, మా చేతి పనులలో మాకు ఆశీర్వాదం రాకపోయినా పర్వాలేదు, మీరు ఉండగా, మీ యందు మా ఓటలు దాచబడి ఉండగా మేమెందుకు ప్రభ నిరుత్సాహపడాలి? మేమెందుకు కృంగిపోవాలి? ఎందుకంటే మీ జీవం వారిలో శక్తి నొందుతూ వచ్చింది బలహీనతల్లో. ఈరోజు మరి మా జీవితంలో ఎందుకు కావట్లేదు? మేము వారికి వలె ప్రవర్తించట్లేదు కనుకనే. దయగల ప్రభా, ఇంకా ఎవరెవరు ఈ రాత్రికాల సమయంలో ఓటలను విసర్జించే వారిగా ఉన్నారో, అలాగనే చెడుతనమును ఓటక వలె ఉపగజేస్తున్న వారిగా ఉన్నారు, సవిసారములైన ఓట్ల దగ్గర పడి ఉన్నారు, మరణకరమైన ఓట్ల దగ్గర పడి ఉన్నారు. ఓట ఒకటి తీయబడున నా దినమున
మీరు మాట్లాడుతూ వచ్చారు. మా కొరకై నీ కుమారుని లోకానికి 19 సంవత్సరాల కిందట ఊటగా పంపించి బలి చేసి మా కొరకై ఆ శ్రేష్టమైన ఊటనివ్వటానికి వారు ఇష్టపడ్డారు. ఎవరిని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితాలలో నిత్యమైన ఊట వలె వారు నిత్యము ఉబుగుచుంటూ ఉంటారట. ఈ రాత్రి యేసురత్నం కొరకు కానీ, మరియమ్మ కొరకు కానీ, వారి కుటుంబస్తుల కొరకు కానీ, బిడ్డల కొరకు కానీ, ఇరుపక్షములో ఉన్న వారి కొరకని ప్రార్థన చేసుకుంటున్నాను. చేరి వచ్చిన వారి కొరకే ప్రార్థన చేసుకుంటున్నాను. దూరములో దగ్గర నుండి కూర్చుని వింటున్న వారి కొరకే ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మకార్యాన్ని జరిగించి మీ నిత్యత్వం కొరకై అనేకులను సిద్ధపరచండి. నీ బిడ్డలు ప్రేమించి తెచ్చుకున్న ఈ అల్పారాన్ని కూడా మీరు పరిశుద్ధపరచండి. పంచిపెట్టబడుతుండగా నీ సమృద్ధిని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం.